అన్నది. కాబట్టి అందరూ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంది. సార్ విద్యా కమిషన్ వింత సిఫార్సులు టీచర్లే వద్దుంటారు. తెలంగాణలో ఆయన ఆకునూరి మురళి అని ఆయనతో ఒక కమిషన్ వేశారు కదా, విద్యారంగం దీన్ని చేయమని. నాకు మధ్యలో నేను కూడా ఒకసారి కలిశాను, మేము చాలా చేశాము, దాని మీద చాలా విలువైన ఇవి వచ్చాయన్నారు, అధ్యయనం అంతా బాగానే ఉంది. కానీ అందరూ ఒకసారిగా షాక్ అయిపోయారు. ఎందుకు అయ్యారంటే ఇప్పుడు అంగన్వాడీల గురించి చర్చిస్తున్నట్టే, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు, యానిమేటర్లు, మెప్మా వర్కర్లు వీళ్ళందరూ ఉన్నారనే చాలామంది తెలియదు. అలాగే స్కూళ్ళల్లో కూడా విద్యా వాలంటీర్లని, లేకపోతే టెంపరీ అని, కాంట్రాక్ట్ బేసిస్ అని రకరకాలుగా పెడుతూ వచ్చారు. దీన్ని మార్చి పూర్తి స్థాయిలో టీచర్లను నియమించండి, పూర్తి స్థాయిలో ఇది ఆ పరీక్ష జరపండి అని పోట్లాడుతుంటే పట్టభద్రులు లేదా బీఈడి చదువుకున్న వాళ్ళు మురళి గారు ఏమని సిఫార్సు చేసిందంటే కమిషన్ అసలు టీచర్లను నియమించకూడదంట, టీచర్ల ప్రమోషన్ వ్యవస్థ అనేది ఉండకూడదంట, అసలు ఆటోమేటిక్ ఉండకూడదు, అసలు కేవలం 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో తీసుకొని ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బట్టి చేస్తూ ఉండాలి, తాత్కాలిక ప్రాతిపదిక మీద తప్ప టీచర్లను గనక ఒక శాశ్వత ప్రాతిపదిక మీద నియమిస్తే అసలు ఏదో విద్యారంగానికే న్యాయం జరగదన్న స్థాయిలో కాదు, ఈ మాటే చెప్పారు. ఎక్కడో స్వీపర్కి ఏదో జీతం ఎక్కువగా వస్తుందని ఎక్కడో చూశారట. కానీ అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియ నిజంగా అయితే ఇప్పుడు పాలకులు, మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ టీచర్లుగా చదువుకున్న వాళ్ళు కాదండి. టీచర్ అనేది బడిపంతులు అని ఎప్పుడో అన్న మాట దగ్గర నుంచి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర దగ్గర నుంచి అసలు గురువే వద్దు. ఇంకా అసలు వాళ్ళు కూడా తాత్కాలిక ప్రాతిపదిక మెడ మీద కత్తి ఎప్పుడు వేలాడుతుంటే వాడు ఏం పాఠాలు చెప్తాడు, ఎవరైనా ఏం చదువుకుంటారు? ఇంత దారుణమైన సిఫార్సు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? టోటల్ ప్రైవేటైజేషన్ దిశలో ఉన్నాయి ఆ సిఫార్సులు. చెప్పాలంటే ఉద్యోగ భద్రత అన్నదాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడింది? ఉపాధ్యాయ సంఘాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడింది కానీ ఒక అర్థవంతంగా వాళ్ళ సలహాలు తీసుకున్నది కానీ లేదు. ఇంకా చాలా విషయాల్లో కూడా కొన్ని మెరుగుదలకు సంబంధించి నాణ్యత ఇట్లాంటివి చెప్పి ఉండొచ్చు, కానీ అసలు డైరెక్షన్, దాని దిశానిర్దేశము, ఆలోచన ధోరణి చాలా పొరపాటుగా నడిచింది. అందులో ముఖ్యమైనది ఇంకా ఉపాధ్యాయులు లేకుండా చెట్టు లేకుండా కాయ రావాలి, మొక్క లేకుండా పువ్వు రావాలి, నది లేకుండా నీళ్లు రావాలన్నట్టుగా ఉపాధ్యాయులు లేకుండా పాఠాలు ఉన్నత విద్యలు రావాలి. అంటే ఏం చేయాలి అల్టిమేట్గా? ఇది కార్పొరేట్ విద్యకు, ప్రైవేట్ విద్యకు దారి తీయడానికే కదా ఇది. కాబట్టి గత ప్రభుత్వము తెలంగాణలో కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లోకేష్ హయాంలో కూడా మేము చాలా అధునాతనమైన పద్ధతులు తెస్తున్నాము, అది ఇది చెప్తున్నారు. తెలంగాణలో కూడా మనం అదే వింటున్నాం. అసలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హయాంలో అయితే హైదరాబాద్ దగ్గర విద్యాకు సంబంధించి ఏదో ఒక ఇది కూడా ఏర్పాటు చేశారు, ఎన్క్లేవ్ ఏదో ఏర్పాటు చేసి వీడి స్థాయి ఎక్కడికో పెంచుతామని. ఒకటైతే నిజమండి, ఉపాధ్యాయులు, బలమైనటువంటి కుటుంబము, ఈ వ్యవస్థ లేకుండా పిల్లలకి ఏం చదువులు రావండి. అందరినీ ఏదో వాలంటీర్ లాగా 2 నెలలకు 3 నెలలకు కాంట్రాక్ట్ వర్కర్ల లాగా పెట్టేసి చేస్తామంటే కుదరదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ రాజకీయాల మధ్యలో మనం యుద్ధాలు వీటి మధ్య ఉన్నాం కదా. మనం రేపు ఇంకోసారి సమగ్రంగా మురళీ కమిషన్ లో ఉన్న చాలా అంశాలు మనం చర్చిద్దాం. అయితే మీరు కూడా ఎవరైనా ఉపాధ్యాయ సంఘం వాళ్ళతో వివరంగా చర్చించాలి. షాక్ అన్నమాట. చాలా వ్యతిరేకత వస్తుంది దాని మీద, చాలా షాక్ అయిపోయారు అందరూ. ఇటువంటిది ఎందుకు వచ్చింది, దీనికోసమే ఇంత సంస్కరణ చర్చ చేసింది అని. అంటే ఉరిమే ఉపాధ్యాయుల మీద పడడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, గతంలో కూడా అంతే, ఫేస్బుక్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పరు, మీడియా వాళ్ళు వార్తలు చెప్పరు, లేకపోతే పోలీసులు లాఠీ తిప్పరు. ఏంటి సార్ వీళ్ళు ఎవ్వరు చేయకపోతే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది సార్? నాకు అర్థం కాదు. కొన్ని ప్రైవేట్ స్కూల్ పెట్టినా ఏమీ అక్కడ కార్పొరేట్ బాక్స్లో వచ్చి ఏం పాఠాలు చెప్పరు. పాఠాలు చెప్పేది అక్కడ మళ్ళీ ఈ బీఈడీలు చదువుకున్న వాళ్ళు, ఈ ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళ చులకన భావం. మధ్య తరగతి మనుషులు తమ విధి తాము తల వంచకుండా నిర్వహించుకుపోయేవాళ్ళు, లేకపోతే కొంచెం ఉత్సాహంగా ఉండేవాళ్ళు అంటే చులకన భావం. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు చేయరు. వీళ్ళు మటుకు వీళ్ళకి పాలకులు అప్పగించిన పనులు చాలా విధిగా నిర్వహించి ఇలాంటి నివేదికలు ఇస్తుంటారు. సార్ తెలుగునాడు పేరేంటి? గరికపాటి డైవర్షన్. గరికపాటి గారు, గరికపాటి నరసింహారావు గారు, ఆయన కొన్ని సోషల్గా ఏవి చెప్తుంటారు, కొన్ని వివాదాస్పదమైన విషయాలు చేస్తుంటారు. మహిళల గురించి వస్త్రధారణ ఇట్లాంటివి చాలా వచ్చి అదంతా అయిపోయింది.
ఆయనకు ఆ మధ్య ఏదో పదవి ఇస్తానన్నారు తీసుకోలేదన్నది ఏదో ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. కానీ ఇది నిన్న ఆయన హఠాత్తుగా తమిళనాడు పేరు పెట్టినట్టుగా తెలుగునాడు అని పేరు పెట్టాలి, మార్చాలి నన్ను అడిగితే అసలు ఇదేమిటి? ఇవన్నీ కూడా ఉందా?